మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. గత వారమంతా దేవుడు మనల్ని తన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి మరొక వారంలో దేవుడి సన్నిధిలో చేరి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఇది నా వాక్యమును విని మనందరం కూడా దైవాశీస్సులు పొందాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. విన్న మీరందరూ కూడా మరి అనేకులు వినే విధంగా వాక్యాన్ని షేర్ చేస్తారని, సేవలో పాలిభాగస్తులై ఉంటారని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 90వ కీర్తన మనము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడబారును. హల్లెలూయా. భక్తుడైన మోషే దేవునికి చేస్తున్న ప్రార్థన గీతాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, భక్తుడైన మోషే తన జీవితకాలంలో దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన వాడై, దేవుని యొక్క మహిమను గుర్తెరిగిన వాడై తన మహిమను వివరిస్తూ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్న చక్కని మాటను మనము చూసినట్లయితే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఇక్కడ ప్రత్యేకముగా మనము చూసినట్లయితే, యుగ యుగములు నీవే దేవుడవు. భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవని ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతుంటున్నాడంటే, మోషే తల్లి గర్భమునందు పుట్టినప్పుడు మరి ఎంతో వేదన సమయంలో 3 నెలలు పెంచబడిన వాడై రాజాజ్ఞకు భయపడినను దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని కృపలో ఇతన్ని పెంచాలి అని తల్లిదండ్రులు 3 నెలలు మోషేను పెంచిన విధానాన్ని మనము బైబిల్ గ్రంథము నిర్గమకాండములో మనము చూస్తూ ఉంటాం. అయితే 3 నెలల తర్వాత మరి వారు అతన్ని పెంచలేక, మరుగు చేయలేక ఏదో విధము చేత వారు ఆ యొక్క మోషేను నదిలో విడిచిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే నదిలో స్నానం చేయటానికి వచ్చిన రాజకుమార్తె అతన్ని చూసి అతన్ని తీసుకొని అతన్ని తన కుమారుడిగా పెంచుకున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. యవ్వన కాలం వరకు మోషే ఆ యొక్క ఐగుప్తీయుల
ఆచారంలోనే పెంచబడి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క ఆచారంలో ఆ యొక్క దేవతల మధ్య పెరిగిన మోషే తాను ఇజ్రాయేలీల కుమారుడని, దేవుని యొక్క బిడ్డని, దేవుని కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని గ్రహించిన వాడై తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళి నేను రాజకుమారుడనని అనిపించుకోవటం కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని దేవుని యొక్క మహిమను గుర్తెరిగిన వాడై దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి తెగించి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమను ఎంతగానో రుచి చూస్తున్నాడు. దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క నిజ స్వరూపమును కనుగొన్నవాడై ప్రార్థన చేసి ఉంటున్నాడు కదా, తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే. నేను ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అన్ని జనుల ఆచారములలో పెంచబడినను నిజమైన దేవుడవు నీవే అని నేను గ్రహించి ఉన్నాను. నీవు సర్వ సృష్టికర్తవు, భూమిని లోకమును సృష్టించిన వాడు నీవే అని చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ భక్తుడు చక్కగా చెబుతున్నాడు కదా, భూమిని లోకమును నీవు పుట్టింపక మునిపే నువ్వు సజీవుడవై ఉన్నవాడవు అని దేవుని యొక్క పుట్టుకను గురించి చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టి లేకముందే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నవాడుగా మనము బైబిల్ గ్రంథం ఆదికాండము 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు ఏకీభవించి కలిసి మాట్లాడుకొని సృష్టిని వారి ఇరుగుర ఆలోచన ఇష్ట ప్రకారముగా చేసిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అదే భక్తుడు చెబుతూ ఉంటున్నాడు కదా, నీవు మనసులోను మట్టికి మార్చువాడువు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి మనలను ఏ యొక్క ఉద్దేశంతో పంపి ఉన్నాడో ఆ యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చి దేవుని చేత ఘనమైన పిలుపుతో పిలువబడిన వారముగా తండ్రి రాజ్యములకు మనము ప్రవేశించే యోగ్యతను మనము ఈ లోకంలో సంపాదించుకోవాలదే భక్తుడు చెబుతున్నాడు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీవు పిలిచే గుంపులో నేనున్నానా అని భక్తుడు అనుకుంటూ నేను తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చిన వాడనని గ్రహించి ఉన్నాడు. మనము కూడా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చామా లేదా అని మనము చూసుకోవాలి. ఎందుకంటే మనము గర్వముగా దేవుడి చేత పిలువబడాలి. మత్తయి సువార్తలో మనము చూసినట్లయితే ఒక రాజు కొంతమంది పనివారిని పిలిచి బాధ్యతను అప్పగించి ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఎవరి సామర్థ్యం కొలది వారికి అప్పగించి వెళ్ళి కొన్ని సంవత్సరములు అయిన తర్వాత తిరిగి వచ్చి వారి యొద్ద సొమ్మును వసూలు చేయాలనుకుంటూ ఉంటున్నప్పుడు చేయడానికి వారిని తన ఎదుటికి పిలిపించినప్పుడు మొదటివాడు, అయ్యా నీవు 10 తలాంతులు ఇచ్చిండావు, నేను మరొక 10 తలాంతులు సంపాదించాను అని మొదటివాడు చెప్పినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా,
ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి కనుక అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇచ్చాను అని భక్తుని యొక్క దాసునికి తన నమ్మకత్వాన్ని బట్టి తను అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేర్చున్న నమ్మకత్వాన్ని బట్టి మరి కొన్ని తలాంతులు అతడికి బహుమానముగా ఇచ్చిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాక మెచ్చుకుంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని. హల్లెలూయా. అలాగే ఇక్కడ భక్తుడు చెబుతున్న మాట కూడా అదే, నీవు నరులారా తిరిగి రండి పిలుచుచున్నావు, సెలవిచ్చుచున్నావు అంటున్నాడు. అటువంటి పిలుపును నేను దేవుని చేత పిలువబడి గర్వముగా దేవుని రాజ్యానికి ప్రవేశించే యోగ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న చక్కని మాటను మనము చూసినట్లయితే, ఎందుకంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితమే, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలమంతా జరుపుకుందాము. ఇక్కడ మనము చూసినట్లయితే 8-9 వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనము జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నాడు, నేను నడుచుట, నేను పండుకొనుట, నేను ఏమి చేస్తున్నాను సమస్తమును ఎరిగిన వాడు అని మనము గ్రహించాలి. ఎందుకంటే మనము గ్రహింపలేక మనము చేస్తూ ఉంటున్నది ఎవరు చూడట్లేదు కదా అని మన సొంత జ్ఞానంతో మనము తప్పులు చేసినట్లయితే ఇక్కడ భక్తుడు చక్కగా చెబుతున్నాడు కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు కాబట్టి మనము హృదయంతో, సత్యముతో, ఆత్మతో దేవుని సేవించి దేవునికి భయపడి, దేవుడు మన యొక్క క్రియలను చూసి మనలను సగర్వంగా, నరులారా మీరు నేను నీకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చారు కాబట్టి తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి అని దేవుడి చేత పిలువబడే గుంపులో మనం ఉండాలి. ఎందుకంటే భక్తుడైన అబ్రహామును మనం చూసినట్లయితే అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయటానికి వచ్చాను, అయితే నేను చేయుచున్న ఈ పనిని అబ్రహామునకు ఎలా దాచగలను? అతడు నా హృదయానుసారుడు, అతడు నేను అప్పగించిన దానిని నమ్మకముగా నెరవేర్చువాడు, వాగ్దానము కొరకు విశ్వాసముతో ఎదురు చూచి నా హృదయానుసారుడుగా విశ్వాసులకు తండ్రిగా పిలుపొందిన వాడు కాబట్టి నేను చేయవచ్చిన ఈ పనిని అతనికి దాచలేను అని తాను చేయబోతున్న ఆ యొక్క కార్యాన్ని అబ్రహామునకు తెలియజేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు నన్ను కూడా చూసి అబ్రహాముకు ఏ విధంగా అయితే నేను చేయదలిచిన పనిని అతనికి చెప్పకుండా నేను చేయటానికి ఏమాత్రము ఇష్టపడను, అతనికి నేను తప్పక తెలియజేయాలి అని ఉద్దేశం కలిగి అబ్రహామునకు తెలియజేసి ఉన్నాడు. ఈనాడు నీ యొక్క విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని చూసి దేవుడు చేయు ప్రతి పనిని కూడా
నీతో నాతో చెప్పే అర్హతను మనము సంపాదించుకోవాలని ప్రభు పేరు కోరుకుంటున్నాను.